ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి వీడియో చూసేలంతా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేమైతే వ్యాలంటైన్స్ డేకి ఇలా రెడీ అయ్యాము. చింతలే ఫంక్షన్ రోజు సరిగ్గా ఫొటోస్ దిగలేదని చెప్పేసి ఇంక ఈరోజు ఫొటోస్ దిగుదామని చెప్తే ఇంకా వ్యాలంటైన్స్ డేకి అండ్ ఫొటోస్కి అయితే మంచిగా పనికొస్తుందని అయితే మేము రెడీ అయ్యాం. ప్రత్యేకించి వ్యాలంటైన్స్ డేకి అయితే అంత సపరేట్గా అయితే రెడీ అయ్యే వాళ్ళం కాదండి. అదే చెప్దాం అనుకున్నా. ఇంకా ఆ రోజు ఫొటోస్ తీస్తానని చెప్పేసరికి రెడీ అయినాం. తీరా వేరే ఫంక్షన్ వచ్చిందని చెప్పేసరికి మా ఫొటోస్ ఆగిపోయినాయి. ఇంకెట్లా రెడీ అయ్యి ఉన్నాం కదా, వ్యాలంటైన్స్ డే అనుకొని ఇదే సెలబ్రేట్ చేసుకుందామని అయితే మేము అనుకున్నాము. ఇంకా తర్వాత మా బండి ఆ రోజు కిరాయికి అయితే వెళ్ళొచ్చింది. అక్కడ నేను పాపకైతే ఫుడ్ తినిపిస్తూ ఉన్నాను. పాప ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్తానన్నా కదా, ఖచ్చితంగా తనకు తినిపించేటప్పుడు అయితే ఖచ్చితంగా చూపిస్తాను. తర్వాత వచ్చేసి మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా నేను వచ్చేసి బట్టలు అయితే ఇచ్చాను. నా వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియో అయితే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇస్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. సర్ప్రైజ్ అనమాట. నాకు తెలియకుండా నా సైజ్ సరిపోను ఉందని. టీషర్ట్లు సరిపోవేమో అనుకున్నాను, కానీ టీషర్ట్లు కూడా మంచిగా సరిపోయాయి. పాప చూడండి బట్టలు అయితే చేస్తుంది, చూస్తూ ఉంది లేసి. ఇంకా బట్టలకి వెళ్ళి అయితే అదే పనిగా చూస్తూ ఉంది. మేమైతే February 14th మా మ్యారేజ్ అయ్యాక ఎంత మంచిగా అయితే ఎప్పుడు జరుపుకోలేదు. ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. పాపను కూడా మంచిగా రెడీ చేసి పాపను కూడా ఫొటోస్ అయితే అవి తీసుకున్నాము. తను చూడండి బట్టలు వేసుకుంటుంటే వాళ్ళ డాడీ ఎలా నవ్వుతూ ఉందో. ఇంక ఇక్కడ మేమైతే రెడీ అయ్యాము. ఫొటోస్ తీద్దామని చెప్పినాం కదా, ఆ ఫొటోస్ కోసమే రెడీ అయ్యాం కానీ తను రానని చెప్పారు. తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం బయటికి వెళ్ళే పని ఉంటే అమ్మను మా హస్బెండ్ అయితే బయటికి అయితే వెళ్తున్నారు. ఇంకా పాప నేను ఉన్నాం కదా, వీడియో అయితే షూట్ చేద్దాము, కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇంకా వ్యాలంటైన్స్ డే మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్ చేయండి. అందరూ జరుపుకోవాలని కాదు కానండి, మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలు అవంతా చికాగా అయితే పడున్నాయి. ఆ బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను. స్టాండ్ లేదు కదా, అందువల్ల ఇబ్బంది అవుతుంది. స్టాండ్ అయితే త్వరగా తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే బట్టలు మడతేసి మంచిగా పక్కన పెట్టుకున్నాను. అంతలోకి అమ్మ వాళ్ళు మా వారైతే వచ్చారు. ఇంకా బేబీని అయితే ఫొటోస్ తీద్దామని చెప్పేసి ఇట్లా వ్యాలంటైన్స్ డే అండ్ కేక్ మీద పెట్టి ఇంకా టెడ్డీ బేస్ మధ్యలో పాపనైతే పెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. పాప వచ్చాక ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అన్నమాట. అందుకనే నాకైతే నచ్చి ఇలా ఫొటోస్ అయితే తీద్దామని చెప్పేసి ఇలా సెట్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా పాపకు సంబంధించిన ఫుడ్ వ్లాగ్ అయితే ఒకరోజైతే ఖచ్చితంగా చేస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.